బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ కోర్టు తీర్పిస్తూ ముగిస్తుంది. అక్క, ఇలా ఎంతసేపని బాధపడుతూ ఉంటావు? ఈ రోజుల్లో తప్పు చేసిన వాళ్లే ఏ బాధ లేకుండా దర్జాగా ఉంటున్నారు. అలాంటిది ఏ తప్పు చెయ్యని నువ్వెందుకు బాధపడాలక్క? నిజాయితీగా ఉన్నవాళ్లకే ఎక్కువగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా 3 వారాలంటే ఎంతలో గడుస్తాయి? కళ్ళు మూసి కళ్ళు తెరిచేంతలో అయిపోతాయి. నిన్నటిదాకా నీ గురించి కూడా ఆలోచన లేకుండా ప్రజల కష్టాలు పోవాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అని పదే పదే వాళ్ళ గురించే ఆలోచిస్తూ అలసిపోయావు. ఇప్పుడు ఆ విషయాలన్నీ మర్చిపోయి కొద్ది రోజులు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి ఈ టైం దొరికిందనుకో అక్క. అవునమ్మా ఝాన్సీ, రాణి చెప్పింది నిజమే. కొద్ది రోజులు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండమ్మా. అంత ఈజీగా మర్చిపోవడానికి నేను కేసు ఓడిపోలేదు తాతయ్య. ఇది పోతే ఇంకొకటి వస్తుందిలే అనుకోవడానికి. నా మీద పడింది సస్పెన్షన్. బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయమని చెప్పారు. రాణి, ఒక లాయర్ సస్పెండ్ అవ్వడం అంటే అదే ఆ లాయర్ యొక్క కెరియర్ మరియు క్యారెక్టర్ మీద మర్చిపడినట్టే. రేపు అన్నీ బాగుండి నా సస్పెన్షన్ ఎత్తివేసినా లేదా సస్పెన్షన్ కాలం అయిపోయిన తర్వాత నేను రీజాయిన్ అయితే మోసం చేసి సస్పెండ్ అయిన లాయర్ గానే చూస్తారు. నా మీద పడ్డ నింద అలానే జీవితాంతం ఉండిపోతుంది. అలా ఉండిపోతే ఇంకా నా దగ్గరికి న్యాయం కోరుతూ ఎవరొస్తారో? నేనింక కోర్టుకు వెళ్ళి ఎలా ప్రాక్టీస్ చేస్తాను? అదే జరిగితే నేను ఎంతో ఇష్టపడే నా ప్రొఫెషన్లో నేను ఎలా కొనసాగుతాను? అయ్యో అక్క, ప్లీజ్, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడం ఏంటి? నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదక్క. నీకు మళ్ళీ మంచే జరుగుతుంది. ఏం కాదక్క, బాధపడుకో. అయినా నిన్నటి వరకు వాళ్ళ తరపున వాదించావు అన్న విశ్వాసం కూడా లేకుండా తిరిగి నీ మీద కేసు వేస్తారా? అలాంటి నమ్మక ద్రోహులకు దేవుడే శిక్ష వేస్తాడక్క. నువ్వేం బాధపడుకో, ప్లీజ్ అక్క. అమ్మా ఝాన్సీ, నిన్ను చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. బంగారం చాలా విలువైనదే అయినా దానిని కాలుస్తారు, తర్వాత కరిగిస్తారు, సుత్తి దెబ్బలు వేస్తారు. అన్నీ వేసిన తర్వాతే బంగారం అనేది ఒక వస్తువుగా తయారవుతుంది. అప్పుడు దాని విలువ రెట్టింపు అవుతుంది, అంతేకాని తరగదమ్మా. నువ్వు కూడా బంగారం లాంటి దానివే తల్లి. అగ్నిలో కాలిన బంగారంలా నువ్వు కూడా దెబ్బలతో మరింత మెరుస్తావు. ఈ దెబ్బలు నిన్ను ఇంకా గొప్ప లాయర్ని చేస్తాయి. అలాగే ఈ దెబ్బలు ఇంకా నీకు ఎంతో గొప్ప అనుభవాన్ని ఇస్తాయి. కరెక్ట్గా చెప్పారు తాతయ్య. ఝాన్సీ, తాతయ్య చెప్పినట్టు ఎదురు దెబ్బలు నీకు పెయిన్ కాదు, పవర్. ప్రజలకు న్యాయం చేయాలని నువ్వు లా వృత్తిని ఎలా అయితే ఎంచుకున్నావో నేను అలాగే పోలీస్ వృత్తిని ఎంచుకున్నాను. నీకు సస్పెన్షన్ అంతా ఒక పోలీస్ వాడిగా ఉన్న నన్ను డ్రగ్ పెడ్లర్ అని, లాకప్ డెత్ చేశానని నన్ను జైలుకి పంపించడం కూడా అంతే. ఆ సమయంలో నేనే తప్పు చేయలేదని తెలిసినా నన్నెవ్వరూ నమ్మలేదు. అలాంటి టైంలో నా వెనక నువ్వు నిలబడి నాకు ధైర్యాన్నిచ్చావు. నాకు సపోర్టుగా ఉండి నా కేసుని వాదించి నేనే తప్పు చేయలేదని ప్రూవ్ చేశావు. నేను మళ్ళీ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యేలా చేశావు. దీనంతటికీ కారణం నువ్వే, నేను కాదనటం లేదు. కానీ నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నన్ను పోలీస్ అనే అంటున్నారు, కానీ ఎవరు దొంగ అనరు, అనుకోరు.
అలాగే రేపు నువ్వు మళ్ళీ కోర్టుకు వెళ్తే నిన్ను లాయర్ ఝాన్సీ గారనే అంటారు. కారణం ఈ సమాజం యొక్క మైండ్ సెట్ ఏంటంటే వాళ్ళు ఏ రోజైతే ఏం చూశారో అదే నమ్ముతారు, అదే అనుకుంటారు. అంతే తప్ప నువ్వు ఈరోజు మంచి చేశావని నిన్ను జీవితాంతం మంచి వ్యక్తి అనుకోరు. ఈ సమాజం యొక్క మెమరీ చాలా షార్ట్ మెమరీ. వాళ్ళకే గనక అన్ని విషయాలు గుర్తుండుంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. నువ్వు అవన్నీ ఆలోచిస్తూ బాధపడకు. నెక్స్ట్ ఏం చేయాలో అది ఆలోచించు. నీ మీద పడ్డ సస్పెన్షన్ ఎలా క్లియర్ చేయించాలో ఆలోచించు. మావయ్య, కాఫీ తీసుకోండి. ఇదిగోండి. కమలా, ఇదెప్పుడు వచ్చింది? ఇందాక పోస్ట్ మ్యాన్ ఇచ్చి వెళ్ళాడు. ఏంట్రా అది? మృణాల్ని సమన్లు పంపించింది నాన్న. మృణాల్ని సామాన్లు పంపించిందా? సామాన్లు కాదురా, కోర్టు సమన్లు. అంటే కోర్టు నోటీస్. మృణాల్ని కోర్టు సమన్స్ మనకు పంపించడం ఏంట్రా? సరిగా చూడు. లేదు నాన్న, తనే పంపించింది. మృణాల్ని మనకు నోటీస్ పంపించడం ఏంటన్నయ్య? దేని గురించి పంపించింది? ఆస్తిలో సమాన హక్కు కోసం పంపించింది. ఎలా వస్తుందిరా సమాన హక్కు? ఇదేమైనా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్త? నేను నా తెలివితేటలతో కష్టపడి సంపాదించుకున్న నా కష్టార్జితం. అయినా ఆస్తిలో వాటా కావాలంటే వచ్చి అడగాల్సింది పోయి ఇలా ఇంటి పరువుని వీధిని పడేయటానికి కోర్టు సమన్స్ పంపిస్తుందా? అలా పంపిస్తే భయపడతాననుకుంటుందా? అది జరిగే పనే కాదు. ఏం చేస్తుందో చేసుకోనివ్వండి. మీరెవరూ కంగారు పడకండి. నాన్న, మృణాల్ని మీ కూతురు మాత్రమే కాదు, తనొక లాయర్ కూడా. తనకి ఏ సెక్షన్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో బాగా తెలుసు. అలాగే కోర్టులో గట్టిగా వాదించడమూ తెలుసు. ఈ ఆస్తి మీ కష్టార్జితమో లేక పిత్రార్జితమో తెలియకుండానే ఈ కేసు వేసిందంటారా? తనకి అన్నీ తెలిసే కేసు వేసింది. ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్టు తనకి మనందరి గురించి బాగా తెలుసు. అలాగే మనందరి బలహీనతలు కూడా బాగా తెలుసు నాన్న. మృణాల్ని అంత ఈజీగా తీసేయలేం. తనని తక్కువ అంచనా వేస్తే మన కుటుంబమే నాశనం అవుతుంది. ఏం చేసినా ఆలోచించి చెయ్యాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా విషయం మొత్తం నలుగురికి తెలిసిపోతుంది. అదే జరిగితే తను అనుకున్నది సాధిస్తుంది. ధన, అలా జరగడానికి వీల్లేదు. ఏదైనా మంచి లాయర్తో మాట్లాడు. తనకంటే ఎంతో ఎక్స్పీరియన్స్, తనకంటే ఎక్కువ ట్రాక్ రికార్డు ఉన్న లాయర్ని ఎవరినైనా చూడు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అవసరమైతే నా ఆస్తి మొత్తం ఈ కేసుకు కరిగిపోయినా పర్వాలేదు. అంతేకాని ఆస్తిలో మాత్రం తనకి చిల్లి గవ్వ కూడా ఇచ్చే పని లేదు. ఇది నా ఆస్తి, నాకు నచ్చిన వాళ్ళకే ఇస్తాను. అంతేగాని ఇలా బెదిరించి లాక్కోవాలని చూస్తే ఆస్తి మొత్తాన్ని ఏదో ఒక అనాథ శరణాలయానికి దానమైనా ఇచ్చేస్తాను. కానీ దానికి మాత్రం ఇవ్వను కాక ఇవ్వను. ధన, వెంటనే మంచి లాయర్ ఎవరున్నారో కనుక్కో. ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి. అది నా యుగోని టచ్ చేసింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుతుందేమోననుకున్నాను. కానీ
ఇలా పొగరుతో కళ్ళు నెత్తికెక్కి కన్న తండ్రి మీదనే కేసు వేస్తుంది అనుకోలేదు. ధనా, నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ అది కేసు గెలవడానికి వీల్లేదు. నేను డాక్టర్ కొమరం శృంగార నిపుణుడిని. ప్రసాద్, నీ ఫోన్ ఇవ్వు. ప్రసాద్, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఎందుకు? అబ్బా, ఇవ్వు ప్రసాద్. ఎందుకో చెప్తే గానీ ఇవ్వవా ఏంటి? ఇవ్వు. సరే సరే, కూల్ కూల్. ఇదిగో తీసుకో. ప్రసాద్, ఏంటి ఈరోజు నీ ఫోన్కి నా ఫోన్కి ఏమైంది? నెట్వర్క్ సరిగా అందుకోవడం లేదా ఏంటి? ఏ ఎందుకలా అంటున్నా? నా ఫోన్ బానే ఉంది, ఏ నెట్వర్క్ ఇష్యూ లేదు. మరి ప్రాబ్లం ఇంకేంటి ప్రసాద్? నెట్వర్క్ అంతా బానే ఉంటే ఇంకెక్కడ మిస్టేక్ జరిగింది? అసలు దేని గురించి మాట్లాడుతున్నాం మృణాల్ని? దేని గురించి అని అంత క్యాజువల్గా అడుగుతావే? మా ఇంటికి పంపించిన సమన్స్ అందాయా లేదా అని టెన్షన్ పడుతుంటే. దానికి టెన్షన్ ఎందుకు? అందే ఉంటాయి. అయినా ఇప్పుడు ఈ విషయం గురించి ఆలోచిస్తూ నిద్రపోకుండా ఉంటావా ఏంటి? సమన్స్ అందితే మరి ఇంటి నుంచి ఒక్క ఫోన్ కూడా రాలేదు. మా డాడ్ సమన్స్ చూసిన కోపంలో అయినా ఫోన్ చేయాలి కదా. ఇంతవరకు ఒక్క ఫోన్ లేదు, మెసేజ్ లేదు. ఏమై ఉంటుంది ప్రసాద్? ఎవరైనా ఆపుంటారేమో, అందుకే మామయ్య చేయకుండా ఆగిపోయారేమో. లేదు ప్రసాద్, మా డాడ్కి కోపం వస్తే ఎవ్వరు చెప్పినా వినే రకం కాదు. ఆ విషయం ఏంటో తెలుసుకునేంత వరకు ఆగరు. అలాంటిది ఇప్పుడు ఇంత టైం అవుతున్నా ఫోన్ చేయలేదు అంటే సమన్స్ అయినా అందకపోవాలి, లేదా ధనుంజయ్ చంద్ర మా డాడ్కి చెప్పకుండా దాచిపెట్టుండాలి. మీ అన్నయ్య మీ నాన్నకి విషయం చెప్పకుండా ఉన్నాడంటే అసలు ఎవరైనా నమ్ముతారా? అసలు జరిగే పనేనా? నువ్వు చెప్పింది కూడా నిజమే ప్రసాద్. మరి అదే కాక ఇదే కాక ఇంకేమై ఉంటుంది ప్రసాద్? ఆలోచించి బుర్ర పాడైపోతుంది. సరే, ఆ విషయం గురించి అంటే ఎవరు ఫోన్ చేయలేదు అనుకోవచ్చు. ఝాన్సీ సస్పెండ్ అయింది కదా, దాని గురించైనా కాంగ్రెస్ చెప్పడానికి కూడా ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలేదు. చెప్తారులే నిదానంగా, కంగారెందుకు? ఇంకెప్పుడు ప్రసాద్? మార్నింగ్ ఎప్పుడో జరిగితే ఈ టైం వరకు ఫోన్ చేయలేనంత బిజీగా ఏం చేస్తుంటారు? అందరూ అసలు ఏమైపోయారు? భూకంపం ఏదైనా వచ్చి భూస్థాపితం అయ్యారా? లేదా ఏదైనా సునామీ వచ్చి అందరూ అందులో కొట్టుకుపోయారా? ప్రసాద్, నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చేస్తున్నావు? అసలు కట్టుకున్న భర్త వయ్యుండి నీకే నా బాధ గురించి ఆందోళన లేకపోతే ఇంకా బయట వాళ్ళకి ఎలా ఉంటుంది? మంచిది, చూసుకో, టీవీనే చూసుకో. అబ్బా, అది కాదు మృణాల్ని, సూపర్ కామెడీ ఉంది, అందుకోసమే చూస్తున్నాను. చూసుకోమని చెప్పాను కదా నేను కూడా. చూసుకో. నాకింకెవరూ లేరనుకుంటున్నావా? లేదా ఎవరితోనూ చెప్పుకోలేననుకుంటున్నావా? కరెక్టే. ఈ విషయం ముందు ప్రియాంకకి చెప్తేనే చాలా సంతోషపడుతుంది. ఇదేంటి ప్రియాంక నంబర్ కలవడం లేదు? కొంపతీసి తను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని నీలాగే జబర్దస్త్ చూస్తుందా ఏంటి? హ్యాపీనెస్ ని షేర్ చేసుకుందామంటే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వడం లేదు. చాలమ్మా. రండి, మీకు వడ్డించేనా? వద్దు కమలా. నానా, మీరింకా తినలేదా? సరే కూర్చోండి, ఇద్దరం కలిసి తిందాం. లేదు గౌతమ్, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు.
నేను తర్వాత తింటాను, నువ్వు తినేసి. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? నాతో అయితే నా మాట్లాడాలా? ఏం లేదు గౌతమ్, ముందు నువ్వు తిను, తిన్నాక మాట్లాడుకుందాం. పర్లేదు నాన్న, ఏంటో చెప్పండి. గౌతమ్, మీ అత్తయ్య ఆస్తి కోసం కోర్టు నుంచి సమన్స్ పంపించింది. ఏంటి నాన్న మీరు అనేది? అత్తయ్య ఆస్తి కోసం సమన్లు పంపించిందా? అవునరా. ఆ విషయం తాతయ్యకి తెలుసా? తెలుసు. అందరూ ఉండగానే ఆ నోటీస్ చదివాను. మీ అత్తయ్య చేసిన పనికి తాతయ్య ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదని పంతం పట్టుకుని కూర్చున్నాడు. అలా అని సమన్స్ పంపించినంత మాత్రాన మనం చేతులు ముడుచుకుని కూర్చోలేం. అందుకే మనం కూడా ఒక మంచి లాయర్ని పెట్టుకోవాలని అనుకుంటున్నాం. అదే నన్ను అలా అంటావు? ఒకసారి అత్తయ్యతో కూర్చొని మాట్లాడితే సరిపోతుంది కదా. తను నోటీస్ పంపించిందని మనం కూడా కోర్టుకు వెళ్ళి ఫైట్ చేయడం ఏంటి? వినేవాళ్ళైతే ఎంతైనా చెప్పొచ్చురా, కానీ తను వినే రకం కాదు. మనం ఇలాగే కామ్గా ఉంటే ఇంకా మీ అత్తయ్య ఏం చేస్తుందో ఏంటో. అందుకే మీ అత్తయ్యతో పోటీ పడే తెలివైన లాయర్ కావాలరా. నా ఉద్దేశం, ఝాన్సీ అయితే మీ అత్తయ్యను ఓడించగలదు అనే నమ్మకం. ఏంట్రా, ఝాన్సీ పేరెత్తగానే అలా సైలెంట్గా ఉన్నావు? మీ తాతయ్య ఝాన్సీ అంటే ఒప్పుకుంటాడో లేదో అని కంగారు పడుతున్నావా? అదంతా నేను చూసుకుంటాను. మీ తాతయ్యని నేను ఒప్పిస్తాను. ఆ భయం నువ్వు పెట్టుకోకు. అది కాదు నాన్న. మరి లాయర్గా వాదించినందుకు ఝాన్సీకి ఫీజు గురించా? తను మనల్ని అడగదేమో, అడగడానికి ఇబ్బంది పడుతుందేమో అనుకుంటున్నావా? అవసరం లేదు. తను ఇబ్బంది పడకుండా నువ్వే వెళ్ళి తనకి ఏం కావాలో కనుక్కో, అదే ఇచ్చేద్దాం. బా, ఫీజు గురించి కాదు నాన్న. నీకు అది ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మరి ఇంకేంట్రా? పోనీ మొన్న స్వీటీ బర్త్డే రోజు పరిణామాల్ని మనసులో పెట్టుకుని మన తరపున వాదించుదంటావా? ఈ ఒక్క కేసుకి తనని ఎలాగోలా మేనేజ్ చేయరా. ఎందుకంటే ఇది మీ తాతయ్య పరువు ప్రతిష్టలకు సంబంధించిన కేసురా. తనని ఎలాగైనా ఒప్పించరా. నానా, అవేవి సమస్యలు కావు. కానీ ఇప్పుడు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే ఝాన్సీ కేసు టేకప్ చేయడం, వాదించడం ఇలాంటివేం చేయకూడదు నాన్న. ఎందుకంటే ఝాన్సీని ఈరోజే బార్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేశారు. ఏంట్రా, ఏంటి నువ్వనేది? ఝాన్సీ సస్పెండ్ అవడం ఏంట్రా? అవును, అత్తయ్య దగ్గరుండి చేయించింది. అంటే అత్తయ్య చాలా తెలివిగా ఝాన్సీని వాదించుకోకుండా చేసిన తర్వాతే మనకి సమన్స్ పంపించిందన్నమాట. అత్తయ్యకి ఆస్తిలో హక్కు మాత్రమే కావాలని అనుకుంటే అత్తయ్య ఇక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణమే పంపించేది. దాంతోపాటు ఝాన్సీ సస్పెండ్ అవ్వడం కూడా అత్తయ్యకి కావాలి. ఈ కేసు వేసినప్పుడు ఝాన్సీ యాక్టివ్గా ఉంటే అది జరగదని తెలిసి ఝాన్సీని సస్పెండ్ చేయించి పనిచేసింది. గౌతమ్, ఝాన్సీ సస్పెండ్ అవడం ఏంటి? తనకి తప్పంటే ఏంటో తెలియదు కదరా. అలాంటిది ఎలా జరిగింది ఇది? అమ్మా, ఝాన్సీని చాలామంది చాలా విధాలుగా టార్గెట్ చేస్తున్నారు. అందుకు ఎగ్జాంపుల్ తన మీద జరిగిన యాక్సిడెంట్ ఒకటి. ఆ తర్వాత ఝాన్సీ కనిపించకపోవడం, స్వీటీ బర్త్డే పార్టీలో ఝాన్సీ మీద దొంగతనం ముద్ర వేయడం, ఇంకా ఎన్నో ఉన్నాయి. నాకు
నాకు తెలిసినవివే. ఝాన్సీ కష్టాలన్నీ తన కడుపులో పెట్టుకుని మోస్తుందే తప్ప ఎవరికీ చెప్పుకోదు. ఝాన్సీ మీద ఎందుకంత కోపమో, ఎవరికంత కక్ష ఉందో అర్థం కావట్లేదమ్మా. ఝాన్సీని పదే పదే టార్చర్ చేస్తున్నారు. ఝాన్సీ, సస్పెండ్ అయ్యావా? అది వింటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ హ్యాపీనెస్ ని నీతోనే షేర్ చేసుకోవాలి. నువ్వు పడే బాధని కళ్ళారా చూసే ఛాన్స్ లేకపోయినా చెవులారా విని మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇదేంటి చాలా రోజుల తర్వాత ప్రియాంక ఫోన్ చేస్తుంది? ఒకవేళ నేను సస్పెన్షన్ అయ్యానని తనకి తెలిసిందా? హలో ఝాన్సీ, ఏంటి నేను విన్నది నిజమేనా? అందరూ నువ్వు సస్పెండ్ అయ్యావని అంటున్నారు. హలో హలో ఝాన్సీ, లైన్లో ఉన్నావా? ప్రియాంక చెప్పు. అదే ఝాన్సీ, నువ్విలా సస్పెండ్ అయ్యావని నాకిప్పుడే తెలిసింది. అది విన్న వెంటనే నాకు చాలా బాధేసింది. అందుకే నీ కాల్ చేశాను వెంటనే. అది నిజమా కాదా తెలుసుకుందామని. చెప్పు ఝాన్సీ, నిజమేనా? అవును ప్రియాంక, నిజంగానే సస్పెండ్ అయ్యాను. హా, అవునా? అయ్యో పాపం, మరి ఇప్పుడెలా? అసలైనా ఎందుకు సస్పెండ్ అయ్యావు? పద్మ, కొంచెం వాటర్ తీసుకొస్తావా? పద్మ! మా పద్మ బానే ఉంది కదా?